రైట్, ఇక మరో న్యూస్ చూస్తే కేబినెట్ విస్తరణ. సో కసరత్తు మళ్ళీ మొదలు అంటూ ప్రచారం. ఒకేసారి 6 ఖాళీలకు భర్తీ. రాహుల్ ఫారిస్ టూర్ కంప్లీట్ కాగానే త్వరలో ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం. ఇప్పటికి ప్రాథమికంగా క్యాస్ట్ ఈక్వేషన్ రెడీ. రెడ్డి సామాజిక వర్గానికి 2 బెర్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున. అభ్యర్థుల పేర్లపై సీనియర్లు భిన్నాభిప్రాయాలు. సో ఇది మనం చూసుకున్న ఎంపీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కూడా కంటిన్యూగా ఇది ఓ వారం రోజులు న్యూస్ వస్తుంది, మళ్ళీ దాని తర్వాత వారం రోజుల తర్వాత చల్లబడుతుంది. సో క్యాబినెట్ విస్తరణ అని దీనికి సంబంధించి 4-5 సార్లు ఆల్రెడీ ఓన్లీ క్యాబినెట్ విస్తరణ పైన చాలా సార్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళారు, అటు బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళినట్టు సమాచారం. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్యారిస్ టూర్లో ఉన్నారు కాబట్టి సో ప్యారిస్ టూర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళు ఢిల్లీకి పోతారంట. ఢిల్లీకి మళ్ళీ క్యాబినెట్ విస్తరణ పైన ఆలోచిస్తారు. సో ఏవైతే 6 ఏవైతే ఖాళీ ఉన్నాయో క్యాబినెట్ 6 మినిస్ట్రీస్ ఏవైతే ఖాళీ ఉన్నాయో సో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి వాళ్ళందరికి ఒక్కొక్కటి ఇస్తారు, అండ్ మిగతా 2 మళ్ళీ రెడ్లకి ఇస్తారు అని చెప్పేసి ప్రధానంగా వస్తున్న న్యూస్. సో ఇది ఒక చర్చ నడుస్తాం. సో త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని, అందుకు కసరత్తు మొదలవుతుందన్న ప్రచారం ఊపందుకున్నది. ప్రస్తుతం ప్యారిస్ టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ ఈ వారాంతరంలో ఢిల్లీకి చేరుకునే చర్చ జరుగుతున్నది. సో తెల్లార్లు గానీ లేదా ఆ తర్వాత రోజు గానీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళనున్నట్లు టాక్. సో రాహుల్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని, ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు ఒకటేసారి భర్తీ చేస్తారని చర్చ నడుస్తుంది. సో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 2 కేటాయిస్తారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన వారికి ఒక్కొక్కటి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని ఇప్పటికే పార్టీ నుంచి క్లారిటీ రావడంతో 6 మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయి పోటీ నెలకొన్నది. సో మొన్ననే చూసాం రీసెంట్ గా టీపీసీసీ అధ్యక్షుని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత బీసీ కమిషన్ కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ సంబంధించిన కమిషన్ కావచ్చు, విద్యాశాఖ కమిషన్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు త్వరలోని క్యాబినెట్ కూడా విస్తరణ చేసి సో మిగతా ఏదైతే 6 మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నాయో సో వాటిని కూడా భర్తీ చేసే యోచనలు ఉన్నట్టు తెలుసు. సో ఇది ఆల్రెడీ ప్రచారమే నడుస్తుంది. సో ఇది ఎంపీ ఎలక్షన్స్ నుంచి కంటిన్యూగా ఇది ప్రచారం. అంటే మొన్నటి వరకు ఏమన్నారు, టీపీ ఫస్ట్ క్యాబినెట్ విస్తరణ, దాని తర్వాత టీపీసీసీ ఉంటది అని చెప్పారు. ఇప్పుడేమో టీపీసీసీ తర్వాత వాళ్ళ క్యాబినెట్ ఉంటుందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ ప్రచారం అని చెప్పి, అంటే కేవలం ఇది ముంగటి నూకనికే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, సో ఈ విధంగా క్యాబినెట్ విస్తరణ ఉంటదంట.